కాంగ్రెస్ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతారెడ్డి ఆరోపించారు. సెకండ్ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్దుర్తి మండలంలోని ధర్మారం గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇందిరమ్మ ఇండ్లు విషయంలో మా అభ్యర్థులకు ఓట్లు వేయాలని, లేని ఎడల బిల్లులను రాకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఓటర్లను సమజాయిస్తూ మీరు భయపడేది ఏమీ లేదన్నారు. మీ ప్రాంతం ఎమ్మెల్యేగా నేను ఉన్నానని, మీ బిల్లులకు నేను బాధ్యత వహించి బిల్లులు వచ్చే విధంగా చూస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. స్వచ్ఛందంగా ఓట్లు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు. సర్పంచ్ ఎన్నికల ప్రచార నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులందరితో కూడా కలిసి మాట్లాడడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏంటంటే ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పనులు ఏం కూడా లేవు. ఇచ్చిన గ్యారంటీలను కూడా తుంగలో తొక్కడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే హౌసింగ్ ఒకటి ముందుకేసుకొని ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చెప్తానంటే ధర్మార గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్ గా మనం తీసుకొని హౌసింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడనే కాదు, మన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఉన్నటువంటి షబాష్ పల్లి కానీ, అదేవిధంగా ధర్మారం కానీ, కాజీపేట కానీ, వెంకటాపూర్ కానీ, ఇట్లా ఏ గ్రామంలో అయినా సరే మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో చిన్న గ్రామాలను ఫస్ట్ ఏంటంటే చిన్న గ్రామాలను ఎంపిక చేసి మోడల్ విలేజెస్ గా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇండ్లు శాంక్షన్ వచ్చినాయి. మరి ఇండ్లు శాంక్షన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ రోజు ఇండ్లు శాంక్షన్ చేసేటప్పుడు దీనికి లిమిటేషన్ పెట్టలేదు. ఇన్ని గజాలే కట్టుకోవాలని చెప్పేసి చెప్పకపోవడం వల్ల కొంతమంది ఎక్కువ కట్టుకున్నారు. ఇప్పుడు బిల్స్ రాకుండా ఆగిపోయినాయి. మరి అదేవిధంగా కొంతమందికి ఏంటంటే గతంలో ఇంద్రమ ఇండ్లు శాంక్షన్ వస్తాయి కాబట్టి వాళ్ళకి బిల్స్ ఇవ్వమని చెప్పేసి ఆపేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఎండీ గారి దృష్టికి తీసుకోకపోవడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. ఎండీ గారు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే అందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఇండ్లు మేము ఇచ్చినాం, ఇప్పుడు ఒకవేళ మీరు మమ్మల్ని గెలిపించకపోతే మీ ఇండ్లన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం, మీకు బిల్లులు ఇప్పేయమని చెప్తా ఉన్నారు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉండొచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా శాంక్షన్ వచ్చినటువంటి ఇండ్లకు బిల్లు ఇప్పించే బాధ్యత మాది. అదే విధంగా కొత్తగా ఇల్లు కట్టుకుంటా అన్నటువంటి వాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చేటువంటి బాధ్యత కూడా మాది. ఎందుకంటే ఎమ్మెల్యే కోటా కింద ఇండ్లునే తప్పకుండా వారందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తాం. ఈ విధంగా ఏంటంటే పనులు చేసి మేము ఓట్లు అడగాలన్నటువంటి దృక్పథంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదు. ఏంటంటే భయభ్రాంతులకు గురి చేయాలా, భయపెట్టాలా, బెదిరియాలా, దౌర్జన్యం చేయాలన్న ఆలోచనతో పోతారా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కూడా కాదు అని చెప్పేసి చెప్తూ ప్రజలు వాళ్ళ విజ్ఞత మన ప్రజలకు వాళ్ళ ఆలోచన మేరకు వదిలేసేయాలి. ఎందుకంటే ఎవరు కోటేస్తారో వాళ్ళకి తెలుసు, మంచి ఏంది చెడు ఏంది తెలుసు, ఎవరి టైంలో పని జరిగింది తెలుసు. కాబట్టి వాళ్ళు చూసుకొని వేస్తారు. కానీ మీరు ఇట్లా భయభ్రాంతులకు వచ్చేయడం మంచి పద్ధతి కాదని చెప్పేసి ప్రజల పక్షాన మేము ఉంటాం, కొట్లాడతాం. వారికి అవసరాలు తీర్చడానికి ఒక ఎమ్మెల్యేగా అనునిత్యం వారి మధ్యలోనే ఉంటామని చెప్పేసి తెలియదు. మా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు, ఎందుకంటే ఇది గుర్తులు లేవు కాబట్టి మా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిపించుకోవాల్సిందిగా ఇక్కడ మరీ ముఖ్యంగా మా ధర్మారానికి సంబంధించినటువంటి మరి ప్రవీల గారిని, కొండని యశోద గారిని మన కత్తెర గుర్తు కోటేసి గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ ధర్మారం చౌరస్తా నుంచి మన కోడిపల్లి వరకు కూడా 8.5 కిలోమీటర్ మనకు డీబీటీ శాంక్షన్, డీబీటీ ప్లస్ వైడనింగ్ ఆఫ్ రోడ్ డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. అదేవిధంగా జలాల్పూర్ నుంచి మన ధర్మారం వరకు కూడా మరి అది కూడా మరి 3.23 కిలోమీటర్స్ అది కూడా వీటి రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. హ్యామ్ ప్రాజెక్టులో ఇవన్నీ కూడా పనులు జరుగుతాయని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది.